జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య కొత్త రచ్చ రాజుకుంది. సోషల్ మీడియాలో చాలా పెద్ద దుమారం రేపుతోంది. అసలు ఇంతకీ వివాదానికి కారణం ఏంటి, ఏం జరిగింది, అదే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటువంటి అంశం. ఈమె శివపార్వతి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. సోషల్ మీడియాలో కుసింత యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఎక్స్లో ఆమె చాలా యాక్టివ్గా పోస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఆమెకి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీకి డైరెక్టర్గా అవకాశం దక్కింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆమెకు పోస్టు కేటాయించారు. ఇప్పుడు అదే చాలా పెద్ద వివాదానికి కారణంగా మారుతుంది. పోస్టు కేటాయించడం మీద, నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆమెకు కీలకమైనటువంటి పదవి ఇవ్వడం మీద టీడీపీ శ్రేణులు అభ్యంతరం పెడుతున్నాయి. చాలా తీవ్రమైనటువంటి రీతిలో మండిపడుతున్నాయి. గతంలో శివపార్వతి చేసినటువంటి పోస్టుల్ని వెలికి తీస్తున్నాయి. అందులో దానికి ఆమె రిప్లై చూద్దాం. ఫస్ట్, నేను ఎప్పుడో పెట్టిన పోస్టులు, డిబేట్ వీడియోలు పోస్ట్ చేసి నాకు పదవి ఎలా ఇస్తారు అని అర్థం లేని లాజిక్స్ మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా, నేను మా నాయకుడి కోసం, మా పార్టీ కోసం పనిచేశాను కాబట్టే మా నాయకుడు నాకు పదవి ఇచ్చారు. పొత్తులో ఉన్నప్పుడు నేను పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే మా నాయకుడే నన్ను సస్పెండ్ చేసేవాళ్ళు. పాకిస్తాన్తో స్పేసుల్లో మాట్లాడి దేశం పరువు తీసినటువంటి వాళ్ళు స్పేసులు పెట్టి నా మీద వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళ విజ్ఞత ఏ పార్టీదో, వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంత బాధ్యత ఉంటుందన్నది వాళ్ళ లీడర్లకు కూడా తెలుస్తుంది త్వరలో. అంటే బహుశా గాయత్రి అనే తెలుగుదేశం పార్టీకి ఒకనాటి అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి మహిళా నాయకురాలు. ఆ మధ్యకాలంలో పాకిస్తానీ మిత్రులతో ఆమె రెస్పాండ్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి కలకలం రేపే ఆమెని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ కూడా విధించారు. అలాంటి ఆమె గురించి ఎద్దేవా చేస్తున్నట్టుగా ఇది కనిపిస్తుంది. అయితే ఇంతకీ శివపార్వతి ఏం చేశారు, ఏం కామెంట్ చేశారు అన్నది మనం ఒకసారి చూస్తే, ఆమె పోస్ట్ని రీట్వీట్ చేస్తూ రాస్తున్నటువంటి కామెంట్ చూడొచ్చు. మహాసేన రాజేష్ని ఎప్పుడో ఏదో అన్నాడని పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించి ఆయనది క్యాన్సిల్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంటే ఈమె ఎలా మాట్లాడుతుంది, ఎలా అవకాశం ఇస్తారు అన్న దానికి ఆమెకు ఒక పోస్ట్ తీసుకొచ్చారు. కులగజ్జికి క్యారప్ అడ్రస్గా మారిన ఒక మహానుభావుడు పుట్టిన రోజంట ఈరోజు. అంటే 2022లో కూటమి ఏర్పాటు కాకముందు మహానాడు జరిగేటువంటి రోజు మే 28వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఆమె చేసినటువంటి కామెంట్ ఇది. కులగజ్జి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మహానుభావుడు అంటూ ఎన్టీఆర్ని కులగజ్జి ఉన్నటువంటి నాయకుడిగా 28 మే 22 నాడు 2022లో చేసినటువంటి ఈ ట్వీట్ని ఇప్పుడు చాలామంది రీపోస్ట్ చేస్తున్నారు. చాలా పదే పదే రంగాన్ని సిబిఎన్ చంపినగానే చంపారు అని కూడా ఈమె కామెంట్ చేశారు. జిల్లాల విభజన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టినటువంటి నేపథ్యంలో ఆమె వంగవీటి మోహన్ రంగా లాంటి పోరాటగలిగినటువంటి నాయకుడిని పక్కన పెట్టి మర్డర్ చేయించినటువంటి వ్యక్తికి ఎట్టా ఈ జిల్లా పేరు పెడతారు అన్నట్టుగా ఆమె చేసినటువంటి కామెంట్ కూడా ఇప్పుడు చాలా తీవ్ర స్థాయిలో పైకి తీసుకొస్తున్నారు. ఇక చూడండి, నేను ఎప్పుడో పెట్టిన పోస్ట్ అంటున్నారు. ఎప్పుడు పెట్టిన కులం గురించి ఎందుకు వచ్చింది? కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే మీ ఏడుపేంది? రాజకీయం చేయాలి కానీ ఆ ముసుగులో కులం ఏంటి? ఇప్పుడు ఈ ఏడుపులు, రోజు మీకు పదవి రావచ్చు, రేపు మాత్రం పక్కా రాదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది ఇప్పుడు మీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారిని దూషించమని చెప్పారా? మీ పార్టీలో చాలామందికి పదవులు వచ్చినా ఎవరి మీద వేలెత్తి చూపని వాళ్ళు మీ మీదే ఎందుకు చూపుతున్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి అది గ్రహించనంత కాలం ఎన్ని పదవులు వచ్చినా ఉపయోగం లేదు అంటూ సుమన్, కొరపాటి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. మురళీధర్, మీరు చేసింది విమర్శ కాదు, వ్యక్తిగత దూషణ. అది కూడా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం టీడీపీ వ్యవస్థాపకుడి మీద, ఆయన మీద అత్యాచారం కూడా అంటగట్టారు. ఇది విమర్శ. మురళీధర్ ఈయన చేసినటువంటి కామెంట్. ఇంకా మీ నాయకుడి కోసం పనిచేయడం అంటే వేరే కులాలని, వేరే పార్టీ వాళ్ళని తిట్టడమా అన్నట్టుగా అశోక్ కుమార్ ప్రశ్నిస్తున్నటువంటి వైనం.
ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడం అనవసరం అనేది నా అభిప్రాయం. ఈ ట్వీట్ టీడీపీ జనసేన మధ్య గొడవలు పెంచుతాయి కానీ తగ్గించవు. పైగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. దయచేసి ఈ ట్వీట్ సహా కాంట్రవర్షియల్ ట్వీట్లను డిలీట్ చేసి ఒక క్షమాపణ ట్వీట్ వేయండి అంటూ డాక్టర్ వంశీకృష్ణ వెదుళ్లపల్లి అనేటువంటి ఆయన చేసినటువంటి రీట్వీట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక నవ్వేన వాట్స్ ఈ సేయింగ్ ఈజ్ పవన్ కళ్యాణ్ నౌస్ ఎవ్రీథింగ్ అండ్ ఎట్ హీ చూజ్ మీ ఫర్ ద పోస్ట్. అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్కి అంతా తెలిసే ఈ పోస్టింగ్ ఇచ్చారు అన్నట్టుగా చేస్తున్నారు. పణేంద్ర అనేటువంటి విమర్శకి, వ్యక్తిగత దూషణకి వీళ్ళకి తేడా తెలియదు అన్నట్టుగా కామెంట్. ఆ కుక్కలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఒంగోలు గిత్త అనే ట్వీట్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటిది. అలా అందరూ చాలామంది ఇప్పుడు ఈ శివపార్వతి దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు అయితే చాలా చాలా ఘాటుగా పోస్టులు పెడుతున్నారు. శివపార్వతికి మీరు పోస్ట్ ఎట్లా ఇస్తారు అంటూ చంద్రబాబుని, నారా లోకేష్ని నిలదీస్తున్నారు. మీరిద్దరు మహాసేన రాజేష్ని ఎవరినో ఏదో అన్నందుకు గాను ఎమ్మెల్యే టికెట్ కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి దశలో గాయత్రిని ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేసేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు శివపార్వతి లాంటి వాళ్ళకి పోస్టింగ్ ఏ రీతినిస్తారు? ఎన్టీఆర్ని దూషించి ఎన్టీఆర్ని అంతకుడిగా పేర్కొన్నటువంటి జనసేన పార్టీ నాయకురాలకి, ఆ పార్టీ అధికార ప్రతినిధికి మీరు పోస్ట్ ఇవ్వడం ఏంటి అంటూ చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే ఎక్స్లో ఇది చాలా పెద్ద వివాదంగా మారుతుంది. దీని మీద స్పేసులు నడుస్తున్నాయి. చాలా పెద్ద థ్రెడ్స్ ఆమె సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ చేసుకుంటూ ఆమెను దూషించడమే పనిగా టీడీపీకి చెందినటువంటి చాలా ప్రముఖ హ్యాండిల్స్ అన్ని రంగంలోకి దిగి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఈ వివాదం చాలా దూరం వెళ్లేలా కనిపిస్తుంది. మరి ఎక్కడి వరకు వెళుతుంది? ఇరు పార్టీల అధిష్టానాలను కూడా కదిలిస్తుందా? ఏదైనా చర్యల వరకు వెళుతుందా? శివపార్వతి పోస్ట్ విషయంలో ఊగిసలాట్లు ఏమైనా పడుతుందా? ఇలా అనేక సందేహాలు అయితే ఉన్నాయి. కానీ రెండు పార్టీలు శివపార్వతి ఎటువంటి తప్పు లేదంటూ జనసేన, శివపార్వతిని పూర్తిగా తప్పుపడుతూ టీడీపీ ఒకరి మీద ఒకరు ట్వీట్ల పరంపర అయితే నడుపుతున్నారు. ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. మరి ఈ వివాదం మీద మీ అభిప్రాయం ఏంటి? శివపార్వతి కామెంట్స్ మీద, ఆమెకి రియాక్ట్ అవుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి పోస్టింగ్స్ మీద మీరేమంటారు? అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.